ఇక్రిసాట్ క్యాంపస్కు పవన్ కుమారుడి అడ్మిషన్ కోసమేనా? ఏపీ డీవై సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ పటాన్ చెరువులోని ఇక్రిసాట్ క్యాంపస్కు వెళ్లారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లోని సౌకర్యాలు, అడ్మిషన్కి సంబంధించిన వివరాలను ఆయన తెలుసుకున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ను ఆ స్కూల్లో చేర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. సంస్కృతి వారసత్వానికి బెలూమ్ గుహలు ప్రతీక. దుర్గేష్ ఏపీ సంస్కృతి వారసత్వానికి బెలూమ్ గుహలు ప్రతీక అని భౌగోళిక వారసత్వ జాబితాలో వాటికి చోటు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లాలోని ఈ గుహలకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. దేశంలోనే పొడవైన గుహలుగా ఇవి ప్రసిద్ధి చెందినట్లు వివరించారు. దేశ విదేశీ పర్యాటకులకు మరింత ఆకట్టుకునేలా ప్రచారం చేస్తామని చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో లండన్ వెళ్తున్న AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి 241 ప్రాణాలను బలికొన్న తీరు అత్యంత బాధాకరం. ఈ అనూహ్య ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు, విమాన సిబ్బంది మరియు గ్రౌండ్ సిబ్బంది కుటుంబాలకు జనసేన పార్టీ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ గారు మరియు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లు జనసేన పార్టీ ఆఫీస్, గోమతి నగర్, నెల్లూరు జిల్లా. ఆత్మకూరు నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ. జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మరియు సీనియర్ నాయకులు శ్రీ పులిపాటి అనిల్ కుమార్ గారు మర్రిపాడు మండలంలో జరిగిన సమావేశం సందర్భంగా నియోజకవర్గంలోని 6 మండలాల జనసేన మండల అధ్యక్షులు మరియు ప్రముఖ నాయకులకు 2024-2025 సంవత్సరానికి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి క్రియాశీల జన సైనికులకు పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాన్ని వ్యక్తిగతంగా అందించాల్సిన అవసరం ఉందని, క్రియాశీల సభ్యత్వానికి లభించే ఇన్సూరెన్స్ పాలసీ కూడా సభ్యులకు సమగ్రంగా వివరించాల్సిందిగా మండల అధ్యక్షులకు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల సీనియర్ నాయకులు చిన్న జనసేన, ఎస్పేట మండల అధ్యక్షులు శ్రీ అక్బర్ పాషా, ఆత్మకూరు టౌన్ నాయకులు గడ్డం వంశీకృష్ణ, రూరల్ నాయకులు శ్రీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు వనం పవన్ కుమార్, పసుపులేటి శ్రీరామ్, అలాగే సంఘం మండల సీనియర్ నాయకులు భాను కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గాజువాకలో జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి విశాఖ జిల్లా DCCP చైర్మన్, గాజువాక ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, కూటమి నాయకులు, గాజువాక ప్రజలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, 73వ వార్డు నాయకులు రౌతు గోవిందరావు, గొంతెన చిరంజీవి, విఠల శ్రీను, మూలంపాక కృష్ణ, సిరసపల్లి జగన్నాథం అతిథులు విచ్చేసి శ్రీ కోన తాతారావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రౌతు గోవిందరావు 73వ వార్డు జనసేన అధ్యక్షులు. ముత్తుకూరు మండలం పైనాపురంలో క్రియాశీలక సభ్యత్వాలు కిట్లు పంపిణీ చేసిన బొబ్బేపల్లి సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభ్యత్వాలు చేసిన క్రియాశీలక సభ్యులకు కిట్లను పంపిణీ చేయడం జరిగింది. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఆలు పెరగని పోరాటం చేసి కష్టకాలంలో కూడా జనసేన జెండాని వదిలిపెట్టని జన సైనికులకు రక్షణ వలయం లాంటి క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయించే విధంగా, వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలితే హాస్పిటల్ నిమిత్తం 50,000 రూపాయలు, మరణం చెందితే 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి అదేవిధంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకురావడం జరిగింది. దీంతోపాటు పార్టీలో భాగస్వామ్యులైన వారికి పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉండే విధంగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాన్ని చేర్చడం జరుగుతుంది. అలా చేయించు వారందరికీ కూడా నేడు ఈ యొక్క సభ్యత్వాలకు సంబంధించిన ఒక ఐడి కార్డు మరియు ఒక పత్రం ఇవ్వడంతో పాటు జనసేన పార్టీ అండగా ఉన్నటువంటి ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క గ్రేసీలకు
సభ్యత్వాలు కిట్లను సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని దిబ్బ మీద హరిజన వాడనందు పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా నియోజకవర్గ మొత్తం కూడా 117 పంచాయతీల్లో క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది.